రవితేజ మాస్ జాతర మూవీలోంచి తూ మేరా లవర్ సాంగ్ ప్రోమో అయితే వచ్చింది భయ్య. సాంగ్ మాత్రం నాకు కేక అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రవితేజకి మంచి సక్సెస్ ఇచ్చిన ఇడియట్ మూవీలోంచి ఆ సాంగ్ అనమాట రీమేక్ చేశారు. దానివల్ల ఈ సాంగ్ కి చాలా బాగా క్రేజ్ పెరిగింది. అదే కాకుండా దీంట్లో శ్రీలీల స్టెప్లు కూడా చాలా బాగున్నాయి. అదే కాకుండా మన రవితేజ అన్న మాస్ లుక్ తో అయితే ఉన్నాడు భయ్య. ఈ మూవీతో మంచి సక్సెస్ ఇస్తే బాగుండు. అదే కాకుండా విశ్వంబర మూవీ రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయట్లేదు భయ్య. అదే కాకుండా దీంట్లో ఒక సాంగ్ అయితే వచ్చింది, రామారామ సాంగ్. ఈ సాంగ్ చాలా మందికి నచ్చుతుంది. అదే రకంగా అయితే ఉంది. ఓటీటీ రేట్స్ వీళ్ళు చాలా రేట్లు అయితే చెప్తున్నారంట. దాని కారణంగా ఎవరు కొనుక్కోవట్లేదు ఈ మూవీ. ఒకవేళ ఈ రకంగా ఉంటే ఖచ్చితంగా ఈ మూవీ మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది. చిరంజీవి మార్కెట్ పూర్తిగా తగ్గుతుంది, ఇదైతే పక్క. అదే కాకుండా నితిన్ రాబిన్హుడ్ మూవీ బడ్జెట్ వచ్చి 80 కోట్ల దాకా అయితే ఖర్చు చేశారంట. ఈ మూవీకి ఇంత బడ్జెట్ ఎందుకు పెట్టారా అనిపించింది. అయితే ఈ మూవీ 20 కోట్లు కూడా వసూలు చేయలేదు, 10 కోట్లు దగ్గరే ఆగిపోయింది. ఇది మరీ దారుణం. నితిన్ కెరియర్ లో భారీ బడ్జెట్ మూవీ ఇదే ఇంత దారుణంగా ఫ్లాప్ అయింది. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ వస్తున్నాయి SSM 29 మూవీ రిలీజ్ డేట్ వచ్చి 25 మార్చ్ 2027. ఈ రిలీజ్ డేట్ నే అనమాట త్రిబుల్ మూవీ అయితే రిలీజ్ చేశారు. ఆ మూవీ మంచి సక్సెస్ అయితే అందుకుంది. అలాగే ఈ మూవీ కూడా చాలా పెద్ద సక్సెస్ అందుకుంటుందని చాలా మంది చెప్తున్నారు. ఈ మూవీ ఒక పార్ట్ లో తీస్తారా 2 పార్ట్ లో తీస్తారా అనేది అనమాట ఇంకా అఫీషియల్ గా తెలియలేదు.